మూడు కలిపి చూడండి చూడండి అమ్మ ఇదే ఇక మధ్యలో సెంటర్ భాగం చూసుకోండి. ఇది కూడా ఇది ఇప్పుడు ఉండదు. ఈ కుట్టు అయితే ఎక్కడైతే స్ట్రేట్గా వేసుకున్నామో అదే విధంగా చూసుకోండి. ఇంకో కుట్టేయండి దీని మీద, ఓకేనా? దూరం కుట్టేసుకోండి. ఇవన్నీ ఈ స్టార్ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆఫ్ చేయండి, ఓకేనా? ఇలా ఈ కుట్టు మీద పడనీయకండి, ఈ బక్కర మీద పడద్దు, కుట్టు దాటొద్దు, అర్థమైందా? ఇలా జస్ట్ ఇక్కడికి వచ్చి ఆఫ్ చేస్తే చాలు. ఇది స్టిఫ్నెస్ అనేది ఎటు పోకుండా ఈ కుట్టు వేసుకుంటాం, అర్థమైంది? ఇది ఇటు పోకుండా ఇది ఇటు పోకుండా జరగకుండా, ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ బక్రం మీద పడద్దు, ఈ బక్రం పక్కనే కుట్టుకురావాలి. ఇట్లా ఇలా ఇలా ఓకేనా? ఈ క్లాత్ మీద పడాలి కానీ బక్ర మీద పడద్దు. బక్ర ఎర్జికి రావాలమ్మ కుట్టు. దగ్గర కుట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఇది దగ్గర కుట్టు. ఏం కుట్టు పెట్టాలి? మీరు చిన్నగా ఇక్కడ మార్చుకోవాలి దగ్గర కుట్టు అంటే. ఇప్పుడు ఈ మిషన్ అనేది కొంచెం దగ్గర కుట్టు పెడితే ఖరాబ్ అయ్యేటట్టుంది. మనం ఏం చేయాలి? చిన్నగా స్టార్ వైపు ఇలా వచ్చేలా చూసుకోవాలి. పాదం పైకి లేపాలమ్మ. ఒకేసారి కుట్టుకరాకండి. చేయి తిరిగిన వాళ్ళైతే ఇట్లా తిప్పుకోవచ్చు, కానీ మీరు ఒక 4-5 సార్లు తిప్పాలి, ఆపాలి. ఇళ్ళనే చాలా బక్కరం మీద వేయలేదు చూసిరా? బక్కరం దగ్గరలో ఇట్లా కట్ చేయాలి. కట్ వరకు చెప్పిన చూడండి, అలా కట్ చేయండి దగ్గరికి. దారం కట్ కావద్దు. మీరు కుట్టుకునే దారం ఉందా, ఆ దారం కట్ కావద్దు. ఈ మూలలు మొత్తం అది అండి, ఇలా ఉల్టా తీస్తే నీట్గా వచ్చేస్తుంది. కట్ వర్క్ లెక్కనే అమ్మ, సేమ్. కాకపోతే బక్రం వేసేది ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా మలిగుతుంది అన్నట్టు. దీన్ని కొద్దిగా కొంచెం లోతు రావడం కోసం ఏమైనా క్లాత్ పట్టేసింది అనుకో, ఇలా అంటే మనకు ఇలా నీట్గా వచ్చేస్తుంది. పైనుంచి కూడా కుట్టుకోవచ్చు కదా? కుట్టుకోవచ్చు, చెప్తా. ఇగో మీకు వీలైతే, మీకు ఇష్టమైతేనో పైనుంచి వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఓకేనా? లేదు అనుకుంటే అవసరం లేదు, ఇలా వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? ఓకేనా? దీనిపైన కూడా వేసుకోవచ్చు. దారం కనబడుతుంది అనుకుంటే సేమ్ దారం ఉంటేనే పైనుంచి వేయండి. కలర్ ఒక కలర్ పెట్టి ఒక కలర్ కుట్టిరనుకో, ఇప్పుడు ఈ కలర్ కనబడుతుంది, అట్లా కనబడొద్దు. క్యారెట్ గ్రీనే ఉండాలి, అర్థమైందా? ఈ గ్రీన్ థిక్ అయింది. మాకు ఎంత కుట్టినా రావట్లేదంటే ఒకటి చూపిస్తా చిటుకా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రెండింటిని ఇట్లా పట్టుకొని ఈ క్లాత్ని ఇట్లా లాగాలి కిందికి. ఇప్పుడు ఇట్టనే ఉంటే ఇక్కడ ముడత వస్తుంది కదమ్మ, ఆ చిన్న ముడత కూడా మీకు ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని పట్టుకొని ఇట్లా అంటే రాలేదు. అదే టైలర్లు చేసేది అదే. ఇలాంటి చిన్న చిన్నవి, ఇలాంటి అసలు దారాలు అనేది ఉంచొద్దు అసలుకే. ఇప్పటిదప్పుడే నీట్గా ఈ దారాలు కట్ చేయడం ఫస్ట్ నీట్నెస్. అర్థమైందా? అయిపోయిందా? అదేదిరా ఇంకోటి ఏది? ఇప్పుడు మీరు ఒకటికొకటి కలర్ ఇది చూడండి. ఇక ఇప్పుడు ఇది ఇలా మలుసుకొని కుట్టుకోవచ్చు, అర్థమైందా? హెమ్మింగ్ చేసుకోవచ్చు, అట్లా జాయిన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది జాయిన్ చేసుకునే విధానం చూడండి. ఇక ఇట్లా జాయిన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఉందా, ఇటు పై పక్కకన్నారా లైనింగ్, ఇది బక్కరం వేసి కుట్టింది కదా, ఇది మనం పై కుట్టేసినాం కదా. ఈ పై కుట్టేసింది జూమ్ చేసి తీసుకోండి. ఈ పై కుట్టే మాట్లాడకండి. ఈ పై కుట్టేసింది దీనికి సమానంగా పెట్టుకోవాలి. అంటే ఇట్లా పెట్టి కుట్టుకుంటే సమానంగా వస్తాయి కదా అమ్మ, ఇట్లా వస్తుంది కదా. ఇది దీని మీదకి రావాలంటే దీని పైకి అనుకోవాలి, ఓకే? దీని పైకి అనుకొని ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయిద్దమ్మా, ఇలా వస్తుంది. ఇంకోటి వేరే విధంగా కుట్టి చూపిస్తా. వస్తుంది ఖచ్చితంగా. ఇట్లా కుట్టినప్పుడు ఖచ్చితంగా ఎగస్ట్రా వస్తుంది. దాన్ని లేదు, కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకోటి ఇట్లా కుట్టి చూపిస్తా నార్మల్గా. దీనికి ఇవ్వదాకనేమో ఇటు మలిసి కుట్టిన దీనికి, ఇప్పుడేమో ఇటు మలిసి కుట్టి చూపిస్తాను రెండు. అది నీట్నెస్గా ఉంటుంది అంతే. షోల్డర్ మీద ఇప్పుడు కుట్టినే బయటకు రాకుండా అది ఉంటుంది. ఇదేమో కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, అంతే తేడా. ఎందుకంటే ఇట్లా మడుచుకోవడం వల్ల క్లాత్ లోపలికి పోతుందమ్మా.
ఇది తక్కువ మిగిలింది, కొంచెం కూడా మిగలదు చూడు, కొద్దిగా ఒకటే పాయింట్ ఇక్కడ ఇంత మిగిలిద్ది. అర్థమైందా? దీన్ని తడబడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే కొద్దిగా దీని నుంచి 2 ఇంచులు పెట్టుకున్నాం చూసినావా, ఆ 2 ఇంచుల కాంచి దీన్ని తీసేస్తే సరిపోతుంది. ఇంకో ఇలా తీసేసాడు అంటే ఎట్లా పడతాయి, ఇప్పుడు మార్కింగ్ ఇట్లా పెట్టుకున్నారా, ఇలా పెట్టుకున్నప్పుడు భయపడకండి. ఇలా కట్ చేసుకొని కుట్టినాక కట్ చేయండి, ఎందుకంటే తెగిపోతుంది కదమ్మ. ఎప్పుడైనా సరే ఎక్కువ వచ్చింది, ఎప్పుడైనా కుట్టినాక కొంచెం జస్ట్గా ఇలా దీన్ని కొలుసుకొని 2 సేమ్ వస్తాయి అప్పుడు. అర్థమైందా? ఇది కొంచెం తీసేయాలి. అర్థమైందా? ఇప్పుడు హ్యాండ్స్ వేయాలా, హ్యాండ్స్ ఇద్దాము, ఇక్కడ పెట్టిన ఇయ్యరా మేడం. ఇది చూపించారు కట్ వర్క్ ఫ్రాక్ కూడా చూపించారు కదా మేడం, కట్ వర్క్ ఫ్రాక్ కటింగ్ చేసి చూపించారు. కుట్టింది కూడా చూసి బాగున్నాయి మేడం, తిను. తింటాను. నేనైతే ఒకటే కుట్టేస్తానమ్మా, ఎట్లనన్నారా? ఓకే, ఒక 2 ఇంచెస్ తీసేద్దాం. 2 ఇంచెస్ తర్వాత ఎక్కడికి వచ్చింది మనకి? వీడికి వచ్చింది కదా, వీడి వరకు వచ్చింది కదా. అవును, ఎంత? ఇటువైపు 2 ఇంచెస్ తీయండి, ఇటువైపు 2 ఇంచెస్ తీయండి. ఓకే, 2 ఇంచెస్ మార్కింగ్. ఇక్కడ కూడా అంతే, 1.5 ఇది వరకు. రబ్ చేస్తే తెగిపోతుంది. ఎప్పుడైనా సరే ఇక్కడికి హామ్ హోల్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపాలి. ఎందుకంటే నేను మొన్న చెప్పిన గుర్తుందా, ఈ కింది భాగం పై భాగం ఇలా పట్టుకోవాలని. సేమ్ పట్టుకుంటేనే స్కర్ట్స్ అయినా చేతుల కుట్టు అయినా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపినాక మధ్యకి వస్తారు కదా, కొంచెం ఇటు రండి లోపలికి, మళ్ళీ ఇక్కడ ఆపండి. ఆపిరా, మళ్ళీ కొంచెం ఇక్కడ స్కర్ట్స్ కదమ్మా, క్లాస్ ఎందుకు మాట్లాడతారు, గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ గుర్తుపెట్టుకొని ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చిరా, ఆపండి, నిడిలు ఆపండి, లేపండి, పాదాన్ని పైకి లేపండి. పైకి అనుకున్న తర్వాతకి పాదం పైకి అనుకున్న తర్వాతకి ఈ నిడిలు ఆపిన కాడ నుంచి బ్యాక్ సైడ్ అనుకున్నాం కదా, ఇప్పుడు దానివైపు 2 ఇంచులు 1.5. ఇప్పుడు చిన్న పాప కాబట్టి 1 ఇంచే తీసుకుంటాను, పెద్దవాళ్ళకు 2 ఇంచుల వరకు, పెద్దవాళ్ళకి 2 ఇంచెస్, చిన్నపిల్లలకి 1 లేదా 1.5. ఇప్పుడు ఇది మరీ చిన్నగా ఉంది కాబట్టి 1 ఇంచే తీసుకుంటాను. ఎందుకు 1 ఇంచ్ తీసుకుంటాను అంటే అదే కుట్టు మీద రావాలి, పక్కకు పడద్దు, ఇటు సైడ్ పడద్దు, ఇటు సైడ్ పడద్దు, ఆ కుట్టు మీదకి వెళ్ళే రావాలి. చూడండి, ఇదే వినాలి. ఇది విన్నారంటే మీకు డ్రెస్ వచ్చినట్టే, పక్కకు రావద్దు అస్సలు, డైరెక్ట్. ఒక 1 ఇంచ్ తర్వాతకి నువ్వు యువతలకేరా అవతలకే పోదు. ఇట్లా ఒక్కసారి జూమ్ చేసి చూపెట్టరా, ఇది చూడండి అన్నమ్మ, ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ రావాలి. ఇట్లా తడబడి కూడా పడద్దు. ఇక ఇక్కడ ఉంది, ఇట్లా పడ్డదా అట్లా కూడా పడద్దు. పాయింట్ అంతా కదా చిన్న సూది దూరం అంతా కూడా పడద్దు. అదే కుట్టు మీద ఇటుకు వచ్చినా మళ్ళీ నిడిలు ఇక్కడ ఆపినా మళ్ళీ అదే కుట్టు మీద 1 ఇంచ్ రానిచ్చిన తర్వాతకి నువ్వు ఇటువైపు అయినమో ఇటువైపు అయినమో ఎటైనామో నీ ఇష్టం, అది అర్థమైందా? ఇదే మెయిన్. ఇది ఒక్కటి వస్తే మీకు స్కర్ట్స్ వచ్చినట్టే. ఇక మడవడం రావాలి మళ్ళీ. ఇంకోటి ఇది కూడా ఇటువైపు కూడా సేము. ప్రస్తుతానికైతే అట్లా వేసి వదిలిపెట్టాలి, 4-5 కుట్లు వేయద్దు, అంతే వేయాలి. ఫస్ట్ వాళ్ళకు చూసుకోండి, ఇట్లా చూసుకొని ఎట్లా చూస్తారంటే ఇట్లా చూస్తారు. ఒకటి కిందకి అవుతుంది, ఒకటి పైకి అవుతుంది, అలా చూసుకోకండి. ఇప్పుడు 2 స్కర్ట్స్ ఉన్నాయి చూసిరా, స్కర్ట్స్ది కొంచెం పైకి అనుకోండి. ఇది రివర్స్ పెట్టిరమ్మా, సూది మంచిగా పెట్టలే, ఆ చేయి దాకా నాకు ఇక్కడ పెట్టినా చేయి దాకది, ఇది అటు పోవాలి. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ పోయినా అంటే ఇటు తొలగిన పక్కకు పోయినా, ఇటు ఫస్ట్ ఇట్లా కుట్టుకుంటూ ఇక్కడికి వచ్చిన మళ్ళీ నిడిలు ఇటు తిప్పి ఇటు దాకా సేమ్ వచ్చి మళ్ళీ ఇటువైపు పోయినా. మీరు కూడా అదే విధంగా తీసుకోవాలి, అర్థమవుతుందా అమ్మ? ఇప్పుడు స్కర్ట్స్ వేసుకునే విధానం ఒకటి, ఇట్లా కుట్టుకోవచ్చు అమ్మ, అంటే ఇక్కడి నుంచి ఎరిచిపెట్టి ఇట్లా కుట్టుకోవచ్చు. ఇంకొక విధానం చూపిస్తా, ఈజీ మెథడ్ ఏంటంటే ఈ 2 సమానంగా ఉంచుకున్నారా, ఉంచుకున్న తర్వాతకి ఇక్కడి నుంచి ఇలా మెజర్మెంట్స్కి తీసుకోండి. ఓకే, స్ట్రైట్కి తీసుకోండి.
ఈ రెండు సమానంగా తీసుకొని ఇట్లా వచ్చా ఎవరికన్నా సరే సరే దీని కుట్టుకు స్ట్రైట్గా చూసుకోవాలి. ఇది దూరం కుట్టు పెట్టుకోండి. ఒకటి ఇట్లా స్ట్రైట్ కుట్టినా ఏమన్నా ఉంటే ఇలా నీట్గా చేసుకోండి, పోగులు లేకుండా ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? నీట్నెస్ ఫస్ట్ ఇలా కుట్టిన తర్వాతకి అర్థమైందా? ఇది కుట్టుకొచ్చిన తర్వాతకి చూడండి ఒకసారి, ఇది కుట్టిన తర్వాతకి ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఒక 1 ఇంచా 1.5 ఇంచా వదిలిపెట్టుకొని స్ట్రైట్ కుట్టేసిన, రెండింటిని కలిపి ఇక్కడ వరకు వేసుకొచ్చిన. ఇప్పుడు దీన్ని రెండు వైపులా కుట్టవద్దు. ఇటువైపు ఇటట్నే కుట్టుకొని ఇటట్నే కుడతాను కుట్టకండి. ఇటువైపు అయిపోయినాక ఇటువైపు కుట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా ఇవి స్కర్ట్స్ అనేది నీట్గా వచ్చేస్తాయి అమ్మ. ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది కుట్టు? ఈడి వరకు ఉంది. మీకు అర్థమైంది కదా? ఈడి వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కుట్టు ఎక్కడ వరకు ఉంది? ఈడి వరకు ఉంది. ఒకవేళ స్కర్ట్స్ అటు ఇటు పోయినా మీరు ఇది చూసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది, ఈడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. ఇట్లా మార్కింగ్ చేసుకోండి మొత్తం. అర్థమైందా? ఈ కుట్టు కింది కుట్టు ఇగో ఇది పైది అన్నట్టు, కిందిది కాదు. ఈ కింద కుట్టిన కుట్టు కాదు, పైన కుట్టిన కుట్టు ఇక్కడ వరకు ఉంది కదా. ఫింగర్తో ఇలా చూసుకొని ఇలా ఒక మార్కింగ్ పైన ఇలా గీసుకోండి. అర్థమవుతుందా? గీసుకున్న తర్వాతకి సమానంగా అనుకొని ఇటువైపు ఇది మడుచుకోవాలి. పో అమ్మ. అర్థమైందా? ఇటువైపుది ఇట్లా మడుచుకుంటూ రావాలి. చూడండి ఒకసారి, కింద బట్ట తీసుకోవట్లేదు, మడవట్లో చూడండి. పైది మాత్రమే మడుచుకుంటాను. మార్కింగ్ చేసినాం కదా, మార్కింగ్ కాడ ఆపండి. మళ్ళీ కిందిది ఇది క్లాత్ ఇలా సాబు కనుక్కొని దీన్ని మళ్ళీ యాజిటీజ్గా అంతే మలుసుకోండి. ఓకేనా? కింది బట్టను సాబుగా అనుకోండి. ఇట్లా కింద ఉన్న క్లాత్ ఉందా, ఆ క్లాత్ని నీట్గా మన వైపు ముడత రాకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాతకి ఇలా స్ట్రైట్గా రండి. స్ట్రైట్గా వచ్చి ఎడ్జ్ మీద నిడిల్ దింపండి. మళ్ళీ సేమ్ యాజిటీజ్గా కింద క్లాత్ అస్సలు ముడత రావద్దమ్మా, మాట్లాడకండి అమ్మ. అర్థమైందా? ఇక ఈ విధంగా రావాలమ్మా. ఇగో ఈ విధంగా రావాలి. ఇటువైపు ఇట్లా రావాలి. ఇది తిప్పేస్తే ఇలా ముడత రావద్దు. ఓకేనా? ఇది తిప్పేస్తే కూడా ముడత రావద్దు. ఇప్పుడు దీన్ని ఈ కుట్టుని ఇప్పాయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మధ్యలో కుట్టుకున్న కుట్టుందా, పెద్ద కుట్టు కుట్టుకున్నాం చూడు, ఆ కుట్టుని ఇట్లా జింపకండి, మీరు ఇప్పండి. ఇలా అంటే వస్తుంది. అలా జింపితే డ్రెస్ తిరిగే అవకాశం ఉంటుంది. దారం గట్టిగా ఉండి డ్రెస్ డెలికేట్ ఉందనుకోండి, అది పోయే అవకాశం ఉంటుంది. ఇట్లా ఇప్పుకోండి. ఇలా ఇప్పడానికి ఇది ఎటు కనబడదు, దారం ఇటు కనబడది, ఇటు కనబడదు కాబట్టి నిమ్మలంగా ఇప్పుకోండి. అర్థమైందా? ఇలా వచ్చేసిందా? ఈ విధంగా కుడితే నీట్గా వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఓపెన్ చేసి ఇంత నీట్గా వచ్చింది కదా. ఇటువైపు ఇంకో విధంగా చూపిస్తా, ఇంకో మోడల్. పాదాలు లేకుండా అందుకని బతికింది. ఇట్లా అనుకొని దీన్ని కూడా అంత సేమ్ యాజిటీజ్గా ఇలా మలుసుకోండి. ఇట్లా మలుసుకోండి. ఈ కుట్టిన కుట్టుందా, ఆ కుట్టు కొంచెం వాపు నుంచి పైకి రండి, పాదం పైకి అండి. మళ్ళీ యాజిటీజ్గా అదే విధంగా మడుచుకోండి. ఇది ఇంకోటి ఏంటంటే పాయింట్ బాగా మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ మిస్టేక్, ఇక్కడ ముడత ఎందుకు వస్తుందో అంటే, ఇప్పుడు మీరు ఇట్లా మలుచుకునేటప్పుడు ఇక్కడ ఇది కింది కానీ మడుచుకుంటారు. ఇలా లాగి మడుచుకోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ ముడత వస్తుంది. ఇక అప్పుడు మనం ఏం చేయాలి, ఇట్లా మంచి కరెక్ట్గా ఉంచుకొని ఎక్కడ ఉన్నది ఇది అక్కడ క్లాత్ మాత్రం దాంట్లోకే మడవాలి. అర్థమైందా? ఇక్కడనే మీకు మిస్టేక్ పోయేది. కింద ఏదో ముడత వచ్చినట్టు అనిపిస్తుంది.
కింద క్లాత్ని ఇలా ఇటువైపు అనుకోవాలి మంచిగా నీట్గా. మళ్ళీ ఇటు నుంచి ఇట్లా మరుచుకుంటూ వస్తారు, ఇది పైకి బయటకు వెళ్తుంది. అలా కాకుండా ఎక్కడిదక్కడనే ఇలా ఈ కింద బట్ట ఉందా దీనికి పైకి అనుకోవాలి ఇట్లా. చూడండి ఇవే చిట్కాలంటే గయ్యే ఇక ఇలా కుట్టుకోండి. వచ్చేసిందా? ఓకేనా? ఇప్పుడు కింది ఇప్పుడు రెండు సమానంగా చూసుకోండి అమ్మ. ఇట్లా రెండు సమానంగా చూసుకొని ఏదైతే కొంచెం ఎక్కువ అనిపిస్తుందో దాన్ని కొద్దిగా తీసేయండి. అంత తీసేయకండి, ఇక్కడ తీసేయకండి, కొంచెం ఇక్కడే తీసేయండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి కిందికి పెరుగుతుంది, ఒక్కొక్కసారి తక్కువ పెరుగుతుంది. అట్లా తీసేయకండి, నేను ఇట్లా తీసేస్తానని తీసేయకండి. అర్థమైందా? ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తీసేయండి. నార్మల్గా మళ్ళీ డ్రెస్ ఒకసారి ఇట్లా చూసుకోండి, ఎక్కువ అనిపిస్తేనే తీసేయండి. అర్థమైందా? ఈ రెండింటిని చూసుకొని మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచుతోని మళ్ళీ ఫోల్డ్తో కుట్టండి. ఈ డబల్ ఫోల్డ్ అంటే ఏడిపోతాను, ఈ ఆడ దిగుతుందని పతలానే ఉంటుంది. మళ్ళీ ఇటువైపు స్కర్ట్స్ కూడా రెండు పొడవు సేమ్ ఉన్నాయా లేదని చూసుకోండి. ఫస్టే చూసుకోండి, నేను ఇప్పుడు చూసుకోలేదు కానీ ఫస్టే చూసుకోండి. ఎక్కువ ఉన్నదాన్ని కొద్దిగా ఇట్లా తీసేయండి అంతే. కుట్టే విధానం ఇదే, అర్థమైందా? ఒక్కడు కుట్టిన తర్వాత ఒకటి కుట్టాలి. ఇది కుట్టుకున్నాక అది కుట్టుకుంటా, అది కుట్టుకున్నాక ఇది కుట్టుకుంటా కాదు. నేను ఏ విధంగా అయితే కుడతానో ఆ విధంగా కుడితే మీకు తొందరగా డ్రెస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సరేనా? ఇది కుట్టుకున్నాక అది స్టార్ట్ చేయండి, ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఒక్కసారి మొదలైతే వచ్చి ఆగిద్ది నీడిలు. అర్థమైందా? ఇలా ఇక్కడ ఒక చేయాలి, ఖచ్చితంగా ఇక్కడ ఒక చేయాలి. ఇట్లా పట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. వాళ్ళకే కుదురుతుంది, మాకెందుకు కుదరట్లేదంటే అవి చెప్పరు బయటకు. అన్నీ ప్రతి చిన్న పాయింట్ చెప్తారా? చెప్పరు. ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా ఖచ్చితంగా అట్లా పట్టుకుంటేనే క్లాత్ అనేది నీట్గా వచ్చేస్తుంది, పల్లకాకారం మంచిగా వచ్చేస్తుంది. ఓకేనమ్మా? ఈ విధంగా ఈ దారాలు అసలు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే డ్రెస్ కుట్టేటప్పుడే దారాలు తీసేయాలి. ఓకేనా? ఈ దారాన్ని కూడా ఇప్పేసుకోవాలమ్మా. ఇది అర్థమైందా? ఇది లూజ్, ఎందుకంటే బట్ట ఆగడం కోసమే మనం నెక్స్ట్ ఇప్పేయాలి. చిన్నగా ఇప్పేయండి, చిన్నగా అవకాశం ఉంటుంది. ఏమమ్మా కాళ్ళు వస్తానయా? మరి నాకు ఎట్లుంటుంది? ఒప్పుకుంటుంది. అర్థమైందా? ఓకేనా? అర్థమైందా మీ అందరికీ? ఓకే అమ్మ.